హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. సో నేనైతే యాక్సెంచర్ మీద సిరీస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యాక్సెంచర్. సో మీకు కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మనకు అందరికీ తెలిసిందే టీఎఫ్ఏ ఎగ్జామ్ అనేది యాక్సెంచర్లో ఉంటుంది అనేసి. సో ఈ టీఎఫ్ఏ ఎగ్జామ్ అనేది మనం ఎలా అటెండ్ అవ్వాలి అండ్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామన్నమాట. సో మనం జాయిన్ అయిన తర్వాత మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట, ప్రీ ఆన్బోర్డింగ్ మెయిల్ అనేసి. సో ఈ ప్రీ ఆన్బోర్డింగ్ మెయిల్ ఏంటి అంటే, ఆన్బోర్డింగ్ కన్నా ముందు జరుగుతుంది అనమాట. సో దాంట్లో మనకు కొన్ని మాడ్యూల్స్ అయితే వాళ్ళు ఇస్తారు. సో ఆ మాడ్యూల్స్ అన్ని మనము కంప్లీట్ చేసి ఆ మాడ్యూల్స్కి సంబంధించి ఒక టెస్ట్ అయితే పెడతారనమాట. సో ఆ టెస్ట్ కూడా మనం క్వాలిఫై అవ్వాలి. యాక్చువల్లీ వేరే కంపెనీస్లో ఇది ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ యాక్సెంచర్లో మాత్రం 45 డేస్ ఆఫ్ ప్రీ లెర్నింగ్ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ 45 డేస్లో మనకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. సో ప్రీ లెర్నింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ 45 డేస్ ఆఫ్ లెర్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఈ ఎగ్జామ్ అనేది మనం పాస్ అయితేనే మనము యాక్సెంచర్లో పక్కాగా ప్లేస్ అయినాము అంటే, మనకు జాబ్ మనం పక్కాగా ప్లేస్ అయ్యాము అనే కన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. సో ప్రీ లెర్నింగ్ మెయిల్ అనేది వస్తుంది. సో ఈ 45 డేస్లో మనకు దాంట్లో కొన్ని మాడ్యూల్స్ అయితే ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, లైక్ బ్యాచెస్ వైజ్గా మనకు ఇస్తారు. సో లాస్ట్ టైం కొన్ని బ్యాచెస్కి వచ్చేసి జావా ఇచ్చారు, జావా రిలేటెడ్గా ఇచ్చారు. సో నెక్స్ట్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ మాడ్యూల్స్ అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ బ్యాచ్కి. అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ బ్యాచ్కి సెక్యూరిటీ గురించి. సో ఇలా ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే ఉంటుందన్నమాట. సో అరౌండ్ 9 to 11 మాడ్యూల్స్ వరకు ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది. కొంతమందికి 9 మాడ్యూల్సే ఉంటుంది, కొంతమందికి 10 మాడ్యూల్స్ ఉంటుంది, కొంతమందికి 11, 12 సో అలా ఉంటుంది. సో నాకైతే 10 మాడ్యూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అది ఆ 10 మాడ్యూల్స్ అనేది మనం 45 డేస్లో కంప్లీట్ చేయాలి. అండ్ దాంట్లో మనకు వీడియోస్ ఉంటాయి, మొత్తం లెక్చర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ వీడియోస్ చూసి మనం ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఆల్సో హ్యాండ్స్ ఆన్స్ కూడా ఉంటుందన్నమాట, లైక్ ఎంసీక్యూస్ ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ కోడింగ్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇలా ఎనఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ మాడ్యూల్స్లో అయితే ఉంటుందన్నమాట. సో మనం ఈ అసెస్మెంట్ అయితే మనము కంప్లీట్ చేయాలి. ఆ మాడ్యూల్స్లోనే మనకు కొన్ని అసెస్మెంట్స్ అయితే ఉంటుందన్నమాట. సో చిన్న ఎంసీక్యూస్, కోడింగ్ అలాంటివి ఉంటుంది. సో అవి మనం ఇంటర్నల్గా ఆ మాడ్యూల్స్లోనే కంప్లీట్ చేయాలన్నమాట. సో ఈ ప్రాసెస్లో మనకు లైక్ కొంతమందికి స్టార్టింగ్లోనే రావచ్చు, కొంతమందికి చాలా డేస్ తర్వాత రావచ్చు ఆఫర్ లెటర్ అనేది. సో కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆఫర్ లెటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో కొంతమందికి ఏంటి అంటే చాలా డిలే అవుతుంది. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఆఫర్ లెటర్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటి అంటే టీఎఫ్ఏ అనేది క్లియర్ చేయడమే. సో ప్రీ లెర్నింగ్లో మీరు 98% అబోవ్ స్కోర్ చేయాలి, అంటే 98% ఆఫ్ మాడ్యూల్స్ అనేది మనం కంప్లీట్ చేయాలి. సో దాంట్లోనే మొత్తం ఎంసీక్యూస్ టెస్ట్ అవంతా ఉంటుందన్నమాట. అది ఇంటర్నల్గా మాడ్యూల్స్ ఇంటర్నల్గా. సో ఆ 45 డేస్ ఆఫ్ లెర్నింగ్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ ఎగ్జామ్ అనేది ఒకటి పెడతారనమాట, టీఎఫ్ఏ ఎగ్జామ్ అనేసి. సో అందులో మనం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిందే. సో అందులో మనకు ఫస్ట్ అటెంప్ట్లో మనము 60% తెచ్చుకోవాలన్నమాట. సో దాంట్లో కూడా ఎంసీక్యూస్ ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. సో ఫస్ట్ అటెంప్ట్లో మనం తెచ్చుకోవాలి అంటే 60% తెచ్చుకోవాలి. ఒకవేళ మీరు ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయినారు అంటే సెకండ్ అటెంప్ట్ ఇస్తారనమాట. సో సెకండ్ అటెంప్ట్లో మనం 65% తెచ్చుకోవాలి. సో ఇట్స్ బెటర్ ఫస్ట్ అటెంప్ట్లోనే మనం తెచ్చుకునేస్తే బెస్ట్. సో సెకండ్ అటెంప్ట్ కూడా పోయిందంటే ఇంకా థర్డ్ అటెంప్ట్. సో థర్డ్ అటెంప్ట్లో 75% తెచ్చుకోవాలన్నమాట. సో అది కొంచెం టఫ్ అవుతుంది. సో మనం ఫెయిల్ అయ్యే కొద్దీ నెక్స్ట్ అటెంప్ట్స్ అనేది కొంచెం టఫ్ అవుతుంది అనమాట. మీరు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అంటే, మనకు టీఎఫ్ఏ అంటే మెయిన్ ఎగ్జామ్ కన్నా ముందు మాక్ టెస్ట్స్ అవి జరుగుతాయన్నమాట. సో ఆ మాక్ టెస్ట్ అనేది పక్కా అటెండ్ అవుతే మీకు మోస్ట్లీ మాక్ టెస్ట్లో ప్యాటర్న్ ఎలా ఉంటుందో టీఎఫ్ఏలో కూడా ప్యాటర్న్ అలానే ఉంటుంది అనమాట. సో ఇట్స్ బెటర్ మాక్ టెస్ట్ అనేది మనం అటెండ్ అయితే మనకే అది యూస్ఫుల్గా ఉంటుంది మెయిన్ ఎగ్జామ్కి. సో కొంతమందికి ఏమంటే ఎంసీక్యూస్, హ్యాండ్స్ ఆన్ ఒకే రోజు పెట్టారు. సో కొంతమందికి ఎంసీక్యూస్ ఒక రోజు అండ్ హ్యాండ్స్ లైక్ కోడింగ్ అనేది ఒక రోజు జరిగింది. సో ఎగ్జామ్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. సో వెబ్కామ్ అయితే ఉంటుంది అండ్ నాయిస్ డిస్టర్బెన్సెస్ ఏది ఉండకూడదు అనమాట. సో ఒక స్లాట్ ఆఫ్ మెంబర్స్కి లైక్ 10 to 20 మెంబర్స్కి ఒక ఏమంటారు ఎగ్జామినర్ అయితే ఉంటారు. సో తనైతే మనల్ని వాచ్ చేస్తూనే ఉంటారనమాట. మనం ఏమైనా ఫ్రాడ్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు కనిపెట్టేస్తారు. సో మీరేం భయపడకండి, లైక్ అదేం పెద్ద విషయం ఏం కాదు.
సో మీరేంటి అంటే స్క్రీన్ దగ్గర నుంచి ఎక్కడా చూడుకోకుండా, అంటే ఎక్కడికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా స్క్రీన్ మాత్రమే చూస్తూ ఉంటే ఇట్ విల్ బీ వెల్ అండ్ గుడ్. సో ఒక్కొక్కసారి ఎగ్జామినర్స్ అయితే మనల్ని భయపెట్టడానికి లైక్ వెబ్ క్యామ్ని మీరు రూమ్ మొత్తం చూపియండి, లైక్ మీ చుట్టూ ఎవరున్నారో ఎవరు లేరా, మీ రూమ్ మొత్తం ఒకసారి చూపియండి, అలా అయితే మనల్ని అలర్ట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో అది ప్రాబ్లం ఏం కాదు. సో మీరు చీట్ చేయకుండా ఉంటే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. సో ఎలా మనం ఈ అసెస్మెంట్ని మనము ఏమంటారు పాస్ అవ్వాలి అంటే లైక్ మోస్ట్లీ ఎంసీక్యూస్ మనకు అడిగే క్వశ్చన్స్ అన్నీ మాడ్యూల్స్లో మనకు చిన్న చిన్న టెస్ట్స్ ఉంటాయి కదా, సో అక్కడున్న క్వశ్చన్సే మనకు మళ్ళీ వస్తుందన్నమాట. మోస్ట్లీ మీరు మాడ్యూల్స్కి వెళ్ళండి, మాడ్యూల్స్లో మీరు రాసిన క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. సో మోస్ట్లీ దాని నుంచే వస్తుందన్నమాట. అండ్ కోడింగ్ కూడా మీరు మాడ్యూల్స్లో హ్యాండ్స్ ఆన్స్ కొన్ని చేస్తుంటారు కదా, సో వాటి నుంచే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో చాలామంది ప్యానిక్ అవుతుంటారనమాట, ఎలా ఉంటుంది లైక్ పాస్ అవ్వకపోతే మనల్ని తీసేస్తారా అలా అలా అనేసి. సో చాలామంది నాకేం చెప్పారు అంటే కంపల్సరీ మనం పాస్ అవ్వాలి లేకపోతే తీసేస్తారు అనేసి. సో మేమైతే వాళ్ళని అడిగినాం, కొన్ని మీట్స్ అయితే ఉంటుంది కదా లైక్ ఎగ్జామినర్స్తో వాళ్ళతో. సో అప్పుడు మేము అడిగామన్నమాట, టీఎఫ్ఏ పాస్ అవ్వకపోతే మీరు తీసేస్తారా అనేసి అడిగామన్నమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు 60% ఏమంటారు 60% మీరు స్కోర్ చేయకపోతే మీకు సెకండ్ అటెంప్ట్ ఉంటుంది. సో అది కూడా పాస్ అవ్వకపోతే థర్డ్ అటెంప్ట్ ఉంటుంది. ఒకవేళ థర్డ్ అటెంప్ట్ కూడా మనం పాస్ అవ్వకపోతే మన ఆఫర్ని హెచ్ఆర్కి రెఫర్ చేస్తారనమాట. సో వాళ్ళు చూసుకుంటారు. సో ఇట్ విల్ బీ మోస్ట్లీ డిపెండెడ్ అపాన్ హెచ్ఆర్. సో వాళ్ళ మూడ్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఏం చూసుకుంటారో, సో దాన్ని బట్టే ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ అంతవరకు వెళ్ళదండి. టీఎఫ్ఏ అనేది ఈజీగా మనకు పాస్ అయిపోవచ్చు. అండ్ చాలా డాక్యుమెంట్స్ అయితే మనకు సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి ఆ టైంలో. సో కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, అవి జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్స్ జాయిన్ అవ్వండి. సో వాటిల్లో అయితే మనకు చాలా డాక్యుమెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో అవి ప్రిపేర్ అయిపోతే ఈజీగా మనం టీఎఫ్ఏ అనేది క్లియర్ చేయొచ్చు అనమాట. సో మోస్ట్లీ డంప్స్ నుంచే వస్తుంటాయి అనమాట. సో మీ లక్ బాగుంటే మొత్తం డంప్స్లో ఏముందో అవే దిగిపోతూ ఉంటాయి. సో మోస్ట్లీ అవే ఉంటాయి. సో హ్యాండ్స్ ఆన్ మాత్రం మనం చెప్పలేము. సో హ్యాండ్స్ ఆన్ అయితే కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. సో అది టీఎఫ్ఏ ఎగ్జామ్ గురించి అయితే. సో టీఎఫ్ఏ ఎగ్జామ్ ఏంటి అంటే వాళ్ళు ఒక 1 వీక్లో మనకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. సో దీనికి ఎక్కువ వెయిటింగ్ అయితే ఉండదు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే ఈజీగా పాస్ అయిపోతారు. సో మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఉన్నారు, ఒక హ్యాండ్స్ అయితే 50 మార్క్స్కి అనమాట. సో 50 మార్క్స్కి వాళ్ళకి టోటలీ ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు, ఒక 20 మార్క్స్ 35 మార్క్స్ అలా వచ్చాయన్నమాట. సో వాళ్ళు కూడా ఈజీగా పాస్ అయిపోయినారు. సో నాకు తెలిసి ఎవ్వరు మా బ్యాచ్లో అయితే ఫెయిల్ అవ్వలేదు. సో ఆల్మోస్ట్ అందరూ పాస్ అయిపోయినారు. సో మీరు కూడా అంతే. సో బీ ఇన్ టచ్ విత్ అదర్ పీపుల్ లైక్ కొలీగ్స్తో వాటితో టచ్లో ఉండండి. సో షేర్ యువర్ నాలెడ్జ్. సో దాన్ని బట్టి మనకు చాలా విషయాలు తెలుస్తాయి. సో ఆఫ్టర్ దిస్ టీఎఫ్ఏ ఎవ్రీథింగ్ మనకు డొమైన్ ట్రైనింగ్స్ అయితే ఉంటుందన్నమాట. కొంతమందికి 2 వీక్స్ డొమైన్ ట్రైనింగ్ ఉంటుంది, కొంతమందికి 1 వీక్ డొమైన్ ట్రైనింగ్ ఉంటుంది. సో అలా ఉంటుందన్నమాట. సో నాకైతే 4 to 5 వీక్స్ జరిగింది డొమైన్ ట్రైనింగ్ అనేది. సో ఆ డొమైన్ ట్రైనింగ్ జరిగేటప్పుడే మనకు ప్రాజెక్ట్ కాల్స్ అయితే వస్తుందన్నమాట. సో ఆఫ్టర్ డొమైన్ ట్రైనింగ్ కూడా వస్తుంది. సో మనమేం భయపడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెషర్స్ని బెంచ్లో అయితే ఉండరనమాట, ఖచ్చితంగా ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే మనకు అలొకేట్ చేస్తూనే ఉంటారు. సో మీరు మీకు వచ్చిన ప్రాజెక్ట్ కాల్ ఏదైనా సరే, సో ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ అయితే కాల్ అయితే వస్తుందో యాక్సెప్ట్ చేసేసేయండి. ఎందుకంటే మనము బెటర్ కావాలి అని వెళ్తుండగా మనకు కాల్స్ రాకుండా అయిపోతుంది అనమాట. సో టోటలీ బెంచ్లోనే ఉండిపోయే లైక్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అలా ఉంటే చాలా డేంజర్. సో మీకు ఏ ప్రాజెక్ట్ ఉన్నా యాక్సెప్ట్ చేసుకోండి. సో వాళ్ళే మనకు బెస్ట్ ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ కావాలో దాన్ని బట్టి. సో ప్రాజెక్ట్ వాళ్ళే కేర్ తీసుకుంటారు, మన ఫ్రెషర్స్ కాబట్టి. సో వాళ్ళే మనకు కేటీ ఇచ్చి సో ఎవ్రీథింగ్ వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారనమాట. సో మన పార్ట్ ఆఫ్ వర్క్ ఏంటి అంటే మనం వాళ్ళు చెప్పిన కేటీ సెక్షన్స్ కానీ లర్నింగ్ మాడ్యూల్స్ కానీ ఇవన్నీ మనం క్లియర్ చేసుకుంటా, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా. సో మనం హ్యాండ్స్ ఆన్ అంతా కొంచెం మంచిగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. మోర్ థింగ్ ఏంటి అంటే మనం టీఎఫ్ఏ అనేది ఏమంటారు ఫస్ట్ అటెంప్ట్లోనే మనం పాస్ అయ్యి అండ్ మన మాడ్యూల్స్ అన్ని 98% కంప్లీట్ అయినాయి అంటే మనకు 10,000 ఆఫ్ ఇన్సెంటివ్ అనేది అసెన్షియల్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది వెరీ వెరీ గుడ్ థింగ్. సో చాలామందికి మేమున్న బ్యాచ్ టైంలో అయితే చాలామందికి ఆ 10,000 ఆఫ్ ఇన్సెంటివ్ అయితే వచ్చింది. సో మీరు అసెస్మెంట్ క్లియర్ చేసేటప్పుడు ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు 60% తెచ్చుకుని ఎగ్జామ్ పాస్ అయిపోయి అండ్ ఆల్సో మాడ్యూల్స్ అన్ని 98% కానీ మీరు కంప్లీట్ చేసినట్టయితే సో 10,000 ఆఫ్ ఇన్సెంటివ్ ఈస్ యోర్స్ అనమాట. సో ఇది వన్ మోర్ గుడ్. సో ఇదే అనమాట మొత్తం టీఎఫ్ఏ గురించి అయితే. సో ఈజీగా పాస్ అయితే అయిపోతారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ టీఎఫ్ఏ గురించి కానీ యాక్సెంచర్ ప్రాసెస్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.
You know.